హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజీవ్ సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో జరగబోయే గ్రూప్ 2 పరీక్ష యొక్క గ్రాండ్ టెస్ట్ 3 వీడియో చేయడం జరిగింది. ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే కలవు. రాబోయే పరీక్షలు అడగడానికి ఆస్కారం కూడా కలదు. కావున వీడియో అయితే చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కింది వాటిలో అటార్నీ జనరల్కు సంబంధించి సరికానిది ఏమిటి అని అడుగుతున్నారు. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4, మొదటి అటార్నీ జనరల్ సికే దప్తరి అన్నది సరైనది కాదు. మరి సరైనది ఏమిటంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి మొట్టమొదటి అటార్నీ జనరల్గా ఎవరున్నారంటే మోతీలాల్ చిమన్లాల్ సెతల్వాల్ అన్నమాట. అలాగే బార్ కౌన్సిల్కు తొలి చైర్మన్గా కూడా ఇతను బాధ్యతలు చేపట్టారు. అలాగే అతను భారతదేశం యొక్క మొదటి లా కమిషన్ చైర్మన్గా కూడా ఉన్నాడు. రెండవ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ ఆర్టికల్ ప్రకారం భారత అటార్నీ జనరల్కు దేశంలోని ఏ న్యాయస్థానికైనా వెళ్ళి వాదించే స్వేచ్ఛ ఉంది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3, ఆర్టికల్ 76 క్లాస్ 3. మూడవ క్వశ్చన్ చూసినట్లయితే, సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సంబంధించి సరికానిది ఏమిటి? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2, సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవి గురించి రాజ్యాంగంలో పేర్కొన్నారు. నాలుగో క్వశ్చన్ చూసినట్లయితే, అటార్నీ జనరల్కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2, అటార్నీ జనరల్ నిర్ణీత పదవి కాలం 5 ఏళ్ళు. ఐదో క్వశ్చన్ చూసినట్లయితే, అడ్వకేట్ జనరల్కు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పదవి కాలం 5 సంవత్సరాలు అనేది. ఆరో క్వశ్చన్ చూసినట్లయితే, తెలంగాణ రాష్ట్ర మొదటి అడ్వకేట్ జనరల్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 2, రామకృష్ణారెడ్డి. ఏడవ క్వశ్చన్ చూసినట్లయితే, భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర అడ్వకేట్ జనరల్కు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే స్వేచ్ఛ కలదు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3, ఆర్టికల్ 177. ఎనిమిదవ క్వశ్చన్ చూసినట్లయితే, కింది వాటిలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్కు సంబంధించి సరికానిది ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ జీతాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. తొమ్మిదవ క్వశ్చన్ చూసినట్లయితే, భారత కాగ్ జనరల్కు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏమిటి? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4, పైవన్నీ కూడా సరైనవే. 10వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భారత కంపోర్టర్ అండ్ ఆడిటర్ జనరల్ బహుళ సభ్య సంస్థగా మారిస్తే ఎన్నికల కమిషన్ లాగా బలహీన పడుతుందని వ్యాఖ్యానించింది ఎవరు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2, సివిసి మాజీ కమిషనర్ ఎన్ విఠల్. 11వ క్వశ్చన్ చూసినట్లయితే, సివిల్ సర్వీస్ దినోత్సవాన్ని ఏప్రిల్ 21న ఏ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2, 2006. 12వ క్వశ్చన్ చూసినట్లయితే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను ప్రధానమంత్రి నియమిస్తారు. 13వ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ సభ్యుల పదవి విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2, 41వ భారత రాజ్యాంగ సవరణ చట్టం 1976. 14వ క్వశ్చన్ చూసినట్లయితే, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి కింది వాటిలో సరికాని వివరణ ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను తొలగించే అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంది. 15వ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, భారత ఎన్నికల సంఘానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1, భారత ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఈ యొక్క ఎన్నికలను నిర్వహిస్తుంది. 16వ క్వశ్చన్ చూసినట్లయితే, భారత ఎన్నికల సంఘానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4, ఆర్టికల్ 327 ఎన్నికల సంఘం చైర్మన్ సభ్యుల అర్హతలు కాలపరిమితి గురించి తెలియజేస్తుంది. 17వ క్వశ్చన్ చూసినట్లయితే, ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఎన్నికల కమిషన్ ఏ సంవత్సరంలో నిషేధం విధించింది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3, 2004. 18వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఎన్నికల సంస్కరణలపై దినేష్ గోస్వామి కమిటీ సిఫార్సులో సరికానిది ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4, ఎన్నికల సంఘం 3 సభ్యులను కలిగిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా ఉండాలని సూచిస్తుంది. 19వ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో ఎన్నికల కమిషన్కు సంబంధించి సరికానిది ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను విచారించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉంది. 20వ క్వశ్చన్ చూసినట్లయితే, కింది వారిలో రామన్ మెగాసిస్ అవార్డు పొందిన ఎన్నికల కమిషనర్లు ఎవరు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3, టిఎన్ శేషన్, జేఎం లింగోడ్. 21వ క్వశ్చన్ చూసినట్లయితే, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలపై ఏర్పాటు చేసిన
రాజమన్నార్ కమిటీలోని ఇతర సభ్యులు ఎవరు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 లక్ష్మణ్ స్వామి మొదలియార్ పిపి చంద్రారెడ్డి. 22వ క్వశ్చన్ చూసినట్లయితే రాజమన్నార్ కమిటీ 1969 సిఫార్సులో కింది వాటిలో సరికానిది ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అంతర్రాష్ట్ర వివాదాలను హైకోర్టు ద్వారా పరిష్కరించాలి. 23వ క్వశ్చన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన సర్కారియా కమిషన్ సిఫార్సులో పేర్కొన్న అంశాల్లో కింది వాటిలో సరికాని అంశం ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 గవర్నర్ను ఎంపిక చేసే ముందు మెజార్టీ వర్గాల వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. 24వ క్వశ్చన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన జస్టిస్ మదన్ మోహన్ పుంచి రెండో కమిషన్లో ఇతర సభ్యులు ఎవరు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 పై వారందరూ కూడా వినోద్ కుమార్ దుగ్గల్, వీరేందర్ సింగ్, డాక్టర్ ఎన్ఆర్ మాధవ్ మీనన్, అమరీష్ బాగ్చి. సో ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. 25వ క్వశ్చన్ చూసినట్లయితే ఈశాన్య రాష్ట్రాల మండలికి సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఈశాన్య రాష్ట్రాల మండలి ప్రధాన కార్యాలయం మణిపూర్లో ఉంది. 26వ క్వశ్చన్ కింది వాటిలో ప్రాంతీయ మండళ్లు వాటి ప్రధాన కార్యాలయకు సంబంధించి సరికాని జత ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 దక్షిణ ప్రాంతీయ మండలి ప్రధాన కార్యాలయం బెంగళూరు. 27వ క్వశ్చన్ చూసినట్లయితే భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటును తెలియజేస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ 3 ఆర్టికల్ 263. 28వ క్వశ్చన్ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారాన్ని తెలియజేసే ఆర్టికల్ ఏది? సరైన సమాధానం ఆప్షన్ 3 ఆర్టికల్ 262. 29వ క్వశ్చన్ చూసినట్లయితే జాగో బంగ్లా అధికార పత్రిక ఏ పార్టీది? సరైన సమాధానం ఆప్షన్ 2 ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. 30వ క్వశ్చన్ చూసినట్లయితే అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్య సంబంధాలు అనే అంశాన్ని భారత రాజ్యాంగ నిపుణులు ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు? సరైన సమాధానం ఆప్షన్ 2 ఆస్ట్రేలియా రాజ్యాంగం. 31వ క్వశ్చన్ చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మిగతా అంశాల కంటే ఎక్కువ వివాదానికి గురవుతున్న అంశం ఆర్థిక సంబంధాలేనని పేర్కొన్న వ్యక్తి ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రొఫెసర్ అమల్ రే. 32వ క్వశ్చన్ చూసినట్లయితే సంఘటిత నిధి ప్రభుత్వ ఖాతాల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది? సరైన సమాధానం ఆప్షన్ 2 ఆర్టికల్ 266. 33వ క్వశ్చన్ అగంతుక నిధి గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది? సరైన సమాధానం ఆప్షన్ 2 ఆర్టికల్ 267. 34వ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో రాజ్యసభకు సంబంధించి సరికాని అంశం ఏది? సరైన సమాధానం ఆప్షన్ 4 దేశంలో అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర. 35వ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో రాజ్యసభ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 2 ఆర్టికల్ 89. 36వ క్వశ్చన్ చూసినట్లయితే గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కోసం ఏ రాష్ట్రం అసెంబ్లీలో వర్కర్స్ బిల్లు 2023ను ప్రవేశపెట్టింది? సరైన సమాధానం ఆప్షన్ 2 రాజస్థాన్. 37వ క్వశ్చన్ చూసినట్లయితే సెమీ కండక్టర్ పాలసీ 2022 నుండి 2027ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది? సరైన సమాధానం ఆప్షన్ 1 గుజరాత్. 38వ క్వశ్చన్ చూసినట్లయితే ఏ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ప్రజలకు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని పూర్తి సబ్సిడీతో ఇవ్వనున్నట్లు ప్రకటించింది? సరైన సమాధానం ఆప్షన్ 4 తెలంగాణ. 39వ క్వశ్చన్ చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ పథకం కింద దివ్యాంగులకు ఆర్థిక సహాయాన్ని ఎంత పెంచింది? సరైన సమాధానం ఆప్షన్ 1 ₹1,000. 40వ క్వశ్చన్ భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన రెండో ముఖ్యమంత్రి ఎవరు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 నవీన్ పట్నాయక్. 41వ క్వశ్చన్ మిషన్ శక్తి స్కూటర్ పథకం ఏ రాష్ట్రంలో ఆమోదించారు? సరైన సమాధానం ఆప్షన్ 3 ఒడిశా. మన రాష్ట్రపతి కూడా ఒడిశాకి చెందినమేగా. 42వ క్వశ్చన్ చూసినట్లయితే సుప్రీంకోర్టు అధికారాలను నియంత్రిస్తూ ఏ దేశ పార్లమెంట్ వివాదాస్పద బిల్లుకు ఆమోదం తెలిపింది? సరైన సమాధానం ఆప్షన్ 1 ఇజ్రాయెల్. 43వ క్వశ్చన్ థంపర్ ఓపెన్ 2023 టైటిల్ని గెలుచుకున్న భారతీయ టెన్నిస్ ఆటగాడు ఎవరు? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 సుమిత్ నాగల్. 44వ క్వశ్చన్ చూసినట్లయితే ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించి హై పర్ఫార్మెన్స్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ 4 రవిశంకర్. 45వ క్వశ్చన్ చూసినట్లయితే దేశంలో ఆదాయ పన్ను దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? సరైన సమాధానం ఆప్షన్ 2 జూలై 24. 46వ క్వశ్చన్ ఇటీవల బ్రిక్స్ కూటమిలో చేరడానికి ఏ దేశం దరఖాస్తు చేసుకుంది? సరైన సమాధానం ఆప్షన్ 1 అల్జీరియా.
47వ క్వశ్చన్, ఎన్డీబీలో చేరడానికి ఇటీవల దరఖాస్తు చేసుకున్న దేశాల్లో లేని దేశం ఏది? సరైన సమాధానం ఆప్షన్ 4 ఇరాన్. 48వ క్వశ్చన్ చూసినట్లయితే ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి? సరైన సమాధానం ఆప్షన్ 4 బీజేడీ. 49వ క్వశ్చన్ చూసినట్లయితే ఇటీవల 24x7 సోలార్ గ్రామంగా గుర్తింపు పొందిన సగసాహి గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ 1 ఒడిశా రాష్ట్రంలో. చివరి క్వశ్చన్ 50వ క్వశ్చన్, అలోక్ ఆరాధే ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ 2 తెలంగాణ. చూశారు కదా ఫ్రెండ్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ 3లో. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తొందరలోనే ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ 4 యొక్క వీడియో అప్లోడ్ చేయబడుతుంది. కావున వీడియోని మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.